Good morning, everyone. My name is Rambabu. I am a lecturer in computer science, Sarsiyaredi College for Women, Eluru. Now I am discussing about e-commerce subject, 6th semester for 3rd BCom Computer Application students. Today's topic is B2B e-commerce. B2B e-commerce. B2B e-commerce refers to buying, transferring, or exchanging products, services, and or information between బిజినెసెస్ త్రూ ద ఇంటర్నెట్. అంటే B2B, బిజినెస్ టు బిజినెస్ ఈ కామర్స్. ఈ బిజినెస్ టు బిజినెస్ ఈ కామర్స్ అంటే ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ని కానీ లేదా సర్వీసెస్ని కానీ లేదా ఇన్ఫర్మేషన్ కానీ రెండు కంపెనీల మధ్య కొనడం లేదా కొన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని ట్రాన్స్ఫర్ చేయటం లేదా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి వన్ ఆఫ్ ద ఆన్లైన్ ప్లాట్ఫామే B2B ఈ-కామర్స్. అంటే ఇట్ ఈస్ టోటల్లీ డీల్ విత్ ద ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్, దట్ ఈస్ నోన్ యాజ్ B2B ఈ-కామర్స్. ఎగ్జాంపుల్, ఫ్లిప్కార్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ LG ఆర్ సామ్సంగ్ కంపెనీ. LG ఆర్ సామ్సంగ్ కంపెనీ ఈజ్ ఏ బిజినెస్ కంపెనీ. Like that way, Flipkart is a online platform business. It is totally deal with the businesses. And here Flipkart is a business and LG and Samsung is a business that are associated to each other. That is known as B2B e-commerce. Now we see the characteristics of B2B e-commerce. అంటే B2B e-commerce ఉన్నటువంటి లక్షణాలు చూద్దాం ఫస్ట్. This model can cover an array of capabilities to help any size businesses operate to its fullest capacity. అంటే ఈ టైప్ ఆఫ్ బిజినెస్ B2B ఈ-కామర్స్ అనేది ఎరే ఆఫ్ క్యాపబిలిటీస్, దానికి ఉన్నటువంటి క్యాపబిలిటీస్ అన్నిటినీ కలిపి ఏ సైజ్ బిజినెస్ అయినా ఆపరేట్ చేయడానికి సామర్థ్యం కలిగి ఉన్నది ఈ B2B ఈ-కామర్స్. ఇట్ ఈస్ ఇంటర్నెట్ బేస్డ్ ప్రొడక్ట్ అండ్ సప్లయర్ క్యాటలాగ్. అంటే ఇది టోటల్గా B2B ఈ-కామర్స్ అనేది ఇంటర్నెట్ బేస్డ్ ప్రొడక్ట్ అండ్ సప్లయర్ క్యాటలాగ్ అనమాట. అవైలబిలిటీ చెక్, అంటే B2B ఈ-కామర్స్లో ఎప్పుడు కూడా ఒక ఆర్గనైజేషన్ వేరే ఆర్గనైజేషన్లో ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఇన్విటేషన్ టు బిడ్ ఇన్ ఆక్షన్స్ అండ్ సబ్మిషన్స్. అంటే కంపెనీ అనేది ప్రొడక్ట్స్ని సేల్ చేసుకునేటప్పుడు ఆక్షన్స్ అంటే వేలంపాట్లు, అదేవిధంగా సబ్మిషన్స్ అనేది కండక్ట్ చేస్తుంది. దానికోసం ఇన్విటేషన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. క్యాటలాగ్ ఆర్డరింగ్, అంటే మనకున్నటువంటి బల్క్ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేయడం కోసం కూడా ఈ B2B ఈ-కామర్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, సపోర్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అంటే మనం ఆర్డర్ చేసినటువంటి ప్రోడక్ట్ని ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ ఆర్ డెస్టినేషన్ టు అనదర్ డెస్టినేషన్ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా B2B సపోర్ట్ చేస్తుంది. డెలివరీ ఇన్స్పెక్షన్, ఆఫ్టర్ డెలివరీ ఆఫ్ ద ప్రోడక్ట్ వీ కెన్ ఇన్స్పెక్ట్ మీన్ చెక్ చేస్తుంది. అదేవిధంగా క్వాలిటీ మేనేజ్మెంట్, ఖచ్చితమైనటువంటి క్వాలిటీని కూడా ఈ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ కామర్స్లో సపోర్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ మోడల్స్ ఆఫ్ ఈ-కామర్స్ దట్ హెల్ప్స్ కంపెనీస్ టు ఫార్మ్ ఏ ఎలక్ట్రానిక్ రిలేషన్షిప్. అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో వివిధ ఆర్గనైజేషన్ మధ్య కమ్యూనికేషన్ని, అదేవిధంగా ఎలక్ట్రానిక్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. As an example, a wholesaler places an order from a company's website and after receiving the consignment sells the end product to the final customer who buy the product at wholesaler retail outlet. అంటే ఏంటంటే హోల్సేలర్ అనేది కంపెనీ నుంచి ఆర్డర్ తీసుకొని అది తీసుకున్న తర్వాత కంపెనీ నుంచి వచ్చినటువంటి కన్సైన్మెంట్స్, అదేవిధంగా ఇన్వాయిసెస్ ఆధారంగా ఫైనల్గా కస్టమర్కి అమ్ముతాడు. అప్పుడు ఆ హోల్సేలర్ అనేవాడు ఎప్పటికప్పుడు ఏం చేయాలి, రిటైల్ అంటే ఎంతమందికి అమ్మారు, ఎంత స్టాక్ ఉంది, ఎంత రిక్వైర్మెంట్ కావాలి, ఎంత సప్లై చేయాలి అనేటువంటిది ఈ B2B ఆర్గనైజేషన్స్లో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ నందు మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్, as the orders are processed digitally, it improves efficiency of companies. అంటే మనకి ఇక్కడ ఈ B2B ఈ-కామర్స్లో మనం ఒక ఆర్గనైజేషన్ అనేది ఇంకో ఆర్గనైజేషన్ దగ్గర ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసేటప్పుడు డిజిటల్గా చేసినట్లయితే దాని యొక్క ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే
వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆర్డర్ చేయొచ్చు. వాళ్ళు ప్యాక్ చేసి మళ్ళీ డిస్పాచ్ చేసే అవకాశం ఉంటుంది. ఆర్గనైజేషన్స్ యూజ్ దిస్ మోడల్ టు రీస్ట్రక్చర్ దేర్ సప్లై చైన్స్ అండ్ దేర్ పార్ట్నర్ రిలేషన్షిప్స్. అంటే ఏంటంటే ఆర్గనైజేషన్స్ అనేవి వివిధ రకాల మోడల్స్ ఉపయోగించుకొని వాళ్ళకున్నటువంటి సప్లై చైన్స్ని కూడా ఈ బీ2బీ ద్వారా చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ఈ కామర్స్ టుడే ఈజ్ ఆఫ్ దిస్ టైప్. ఎక్కువ టైప్ ఆఫ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ మనం చూసినట్లయితే బీ2బీనే ఉన్నాయంట. దెర్ ఆర్ 3 ఆర్కిటెక్చరల్ మోడల్స్ ఆఫ్ బీ2బీ ఈ కామర్స్. అంటే మనకి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ బీ2బీ ఈ కామర్స్‌లో మెయిన్‌గా 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్‌ది సప్లయర్ ఓరియెంటెడ్ మార్కెట్ ప్లేస్, బయర్ ఓరియెంటెడ్ మార్కెట్ ప్లేస్ ఆర్ ఇంటర్మీడియరీ ఓరియెంటెడ్ మార్కెట్ ప్లేస్. అంటే సప్లయర్ ఆహ్, ఒక విధానం, బయర్ ఒక విధానం, మధ్యలో ఓరియెంటెడ్ అంటే ఇంటర్మీడియేట్ ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఉన్నాయి. ఈ 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్‌ది సప్లయర్ ఓరియెంటెడ్ మార్కెట్ ప్లేస్. అంటే ఒక ప్రొడక్ట్‌ని ఏ కంపెనీ అయితే సప్లై చేస్తుందో, ఆ కంపెనీ కూడా వన్ ఆఫ్ ద బిజినెసెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. బీ2బీలో వన్ ఆఫ్ ద ఎవరు అంటే సప్లయర్ ఓరియెంటెడ్ మార్కెట్. దీనికున్నటువంటి లక్షణాలు చూద్దాం ఫస్ట్. బోత్ ఇండివిడ్యువల్ కన్స్యూమర్స్ అండ్ బిజినెస్ బయర్స్ యూజ్ ద సేమ్ సప్లయర్ ప్రొవైడ్ మార్కెట్. అంటే మనకి ఇండివిడ్యువల్ కన్స్యూమర్స్ అంటే ప్రొడక్ట్‌ని యూజ్ చేసేవాళ్ళు, ప్రొడక్ట్‌ని కొనే బిజినెస్ బయర్స్ అంటే ఆ ప్రొడక్ట్‌ని కొనేటువంటి వ్యక్తులు. అంటే ఎవరైతే రిటైలర్స్, హోల్‌సేలర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇద్దరు కూడా సప్లయర్ ప్రొవైడ్ మార్కెట్ ప్లేస్‌ని ఉపయోగిస్తారంట. దిస్ మోడల్ ఎలోస్ సప్లయర్ టు ఆఫర్ కస్టమైజ్డ్ సొల్యూషన్స్ అండ్ ప్రైసింగ్ అండ్ డిఫరెంట్ ప్రైసింగ్ స్కీమ్స్ టు ఫిట్ ద నీడ్స్ ఆఫ్ బయర్స్ బిజినెసెస్. అంటే ఈ మోడల్‌లో సప్లయర్ ఓరియెంటెడ్ అనేటువంటి కస్టమైజ్డ్ సొల్యూషన్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే వాటి యొక్క ప్రొడక్ట్‌కి కావాల్సినటువంటి సొల్యూషన్స్ ఎప్పటికప్పుడు మార్చటంతో పాటు ప్రైసెస్‌ని డిఫరెంట్ ప్రైసింగ్ స్కీమ్స్‌ని కూడా బయర్స్‌కి ప్రొవైడ్ చేస్తారు. అప్పుడే మనకి ప్రొడక్ట్ అనేది సేల్ అవుతుంది. అదే విధంగా ప్రాఫిట్ అనేది రావటానికి అవకాశం ఉంటది. ద ఆర్కిటెక్చర్ ఆఫ్ దిస్ మోడల్ ఈస్ ఆల్‌మోస్ట్ సిమిలర్ టు బీ2బీ. అంటే ఈ విధమైనటువంటి సప్లయర్ ఓరియెంటెడ్ మార్కెట్ ప్లేస్ యొక్క ఆర్కిటెక్చర్ జనరల్‌గా ఏ టైప్ ఉంటదంటే బీ2బీ ఈ కామర్స్ లాగే ఉంటది అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్. This model offers a wide spectrum of products and services to customers which supports them in their own businesses. అంటే సొంత వ్యాపారాలు చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు కూడా హోల్‌సేలర్, రిటైలర్ రిలేషన్‌షిప్‌ని ప్రొవైడ్ చేస్తారు. అలాంటి మోడల్‌లో కూడా ఈ యొక్క ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ కస్టమర్‌కి కూడా సప్లయర్ ఓరియెంటెడ్ మార్కెట్ ప్లేసెస్ సపోర్ట్ చేస్తుంది. Products can be sold directly to the customer without using intermediate which open new market channel for suppliers in marketing and distribution. అంటే ఏంటంటే ఈ సప్లయర్ అనేటువంటి ఈ యొక్క బిజినెసెస్ అనేవాళ్ళు డైరెక్ట్‌గా మీడియేటర్స్ లేకుండా కన్స్యూమర్స్‌కే డైరెక్ట్‌గా అమ్మే సదుపాయం గూడా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఇదొక న్యూ ఛానెల్ క్రియేట్ చేసినట్లు అవుతుంది. దిస్ మార్కెట్ ప్లేస్ ఇన్వాల్వ్స్ ప్రాపర్టీ, ఎక్స్‌చేంజ్, ఆక్షన్స్ అండ్ బిడ్ సిస్టమ్. అంటే ఈ టైప్ ఆఫ్ బీ2బీ కామర్స్ అనేది ఏమేమి ఉంటాయంటే ఆన్‌లైన్ ప్రాపర్టీ ఉంటది. ఆన్‌లైన్ ఎక్స్‌చేంజ్ ఉంటది. ఆక్షన్స్ అదేవిధంగా బిడ్ సిస్టమ్. దీస్ ఆర్ రిలేటెడ్ టు బీ2బీ. సెల్లర్స్ ఆఫ్ స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ కెన్ రియలైజ్ హైయర్ సెల్లింగ్ ప్రైసెస్. అంటే అమ్మేవాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే హైయర్ ప్రైసెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. అదే విధంగా దాంతో పాటు కన్స్యూమర్ అనేవాడు ఎంత దానికి తగ్గిన విధంగా రిలేషన్‌షిప్‌ని ఆ ప్రొడక్ట్‌ని కొని రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేస్తాడు. అదే విధంగా ఈ యొక్క మనం చూసినట్లయితే ద స్కోప్ ఆఫ్ ఈ కామర్స్, ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ఈ కామర్స్ మనం చూసినట్లే ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూసాం. ఎలక్ట్రానిక్ మార్కెట్, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్‌చేంజ్, ఇంటర్నెట్ కామర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే సప్లయర్ ఓరియెంటెడ్ మార్కెట్ ప్లేస్‌లో ఉన్నటువంటి మెయిన్ పార్ట్స్ అన్నమాట. అదే విధంగా నెక్స్ట్ బయర్ ఓరియెంటెడ్ మార్కెట్ ప్లేస్. అంటే కొనేవాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే చూద్దాం. సెర్చింగ్ అండ్ కంపేరింగ్ సప్లయర్స్ అండ్ ప్రొడక్ట్స్ ఈజ్ ఎ టైమ్ కన్స్యూమింగ్ అండ్ కాస్ట్‌లీ ఎక్సర్‌సైజ్ ఫర్ బిగ్ బయర్స్ హూ పర్చేస్ థౌసండ్స్ ఆఫ్ ఐటెమ్స్ ఆన్‌లైన్. అంటే కొనేవాళ్ళ యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే బల్క్ అమౌంట్‌లో కొనాలి అనుకున్నప్పుడు ప్రొడక్ట్స్‌ని చెక్ చేయటం,
ప్రైసెస్‌ని, సప్లయర్స్‌ని కంపేర్ చేయటం, ప్రొడక్ట్స్‌ని వాటి యొక్క కాస్ట్ పరంగా ఎ టై కంపేర్ చేసుకోవడంతో పాటు ఎంత టైంలో మనకి ప్రొడక్ట్ రీచ్ అవుతుంది అనేటువంటి కొన్ని రకాలైనటువంటి విధానాల్ని అబ్జర్వ్ చేస్తారు. ఎవరు అంటే బయర్స్. బిగ్ బయర్స్ విత్ హై వాల్యూమ్ పర్చేస్ కెపాసిటీ అన్ ఈ-కామ్ మార్కెట్ ప్లేస్ ఫర్ పర్చేజ్ అండ్ అక్విజిషన్ ఆఫ్ బై స్టార్టింగ్ సైట్ ఆన్ దేర్ ఓన్. అంటే పెద్ద పెద్ద బయర్స్ అంటే ఎక్కువ ప్రొడక్ట్స్ ఒకే కంపెనీ నుంచి కొనేటప్పుడు వాళ్ళు గూడా ఒక ఎన అనదర్ వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసుకొని దాని ద్వారా ఆ యొక్క లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని బై చేసి మళ్ళీ రిటైలర్స్‌కి సప్లై చేస్తూ అక్కడి నుంచి కన్స్యూమర్‌కి చేరవేయటం జరుగుతుంది. These models are generally bidding sites which allow supplier to download project information from the buyer sites and the submit bids for project. అంటే ఇలాంటి బయర్ ఓరియెంటెడ్ మార్కెట్ ప్లేస్‌లో ఎక్కువగా ఎలా జరుగుతాయంటే బిడ్స్ అంటే ఒకే ప్రొడక్ట్‌ని మల్టిపుల్ పర్సన్స్ కొనాలి అనుకున్నప్పుడు అప్పుడు ఆ ప్రొడక్ట్‌ని బిడ్ రూపంలో సెలెక్ట్ చేసుకోవటం లేదా ఆక్షన్స్ రూపంలో సెలెక్ట్ చేసుకోవటం జరుగుతూ ఉంటుంది అంటున్నాడు. నెక్స్ట్ క్యా అదే బయర్ యొక్క ఇంకా ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే బయర్స్ కెన్ అచీవ్ చీపర్ పర్చేజ్ ప్రైసెస్. అంటే కొనే వ్యక్తి ఎప్పుడు గూడా తక్కువ కాస్ట్‌తో ప్రొడక్ట్ రావాలి అని ఆలోచిస్తుంటాడంట. ద బయర్ ప్లేస్ రిక్వెస్ట్స్ ఫర్ కొటేషన్స్ అండ్ క్యారీ ఔట్ ఎంటైర్ పర్చేజ్ ప్రాసెస్. అంటే ఏంటంటే ఆ ప్రొడక్ట్ కొనటానికి ఎంతవుతుంది? అంటే ఎంత పడుతుంది? దాన్ని ఎంతకి అమ్మాలి? అనేటువంటి కొటేషన్స్ మనం తీసుకుంటూ ఉంటారంట. దిస్ మోడల్ సపోర్ట్స్ ట్రాన్సాక్షన్స్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ ప్రాసెస్ విచ్ రిజల్ట్స్ ఇన్ పొటెన్షియల్ కాస్ట్ సేవింగ్. అంటే ఈ మోడల్‌లో మనకి ట్రాన్సాక్షన్స్‌ని, ప్రొక్యూర్‌మెంట్ ప్రాసెస్‌ని అప్లై చేసుకున్నట్లయితే కాస్ట్ అనేది సేవింగ్ అవుతుంది. దిస్ మోడల్ ఈస్ ఎ మీడియం టు అచీవ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్. అంటే ఏంటంటే ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్‌ని మనం గోల్‌గా తీసుకొని ఆ గోల్‌ని మనం ఈ యొక్క మోడల్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు. అదే విధంగా ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ మోడల్ టు బయర్. అంటే ఈ యొక్క బి-టు-బి ఈ-కామర్స్‌లో ఈ యొక్క బయర్ ఓరియెంటెడ్ మోడల్ ద్వారా బయర్‌కి ఉపయోగాలేంటి అంటే ఐడెంటిఫై అండ్ బిల్డ్ పార్ట్నర్‌షిప్స్ విత్ న్యూ సప్లయర్స్ వరల్డ్ వైడ్, స్ట్రెంథెన్ రిలేషన్‌షిప్స్ అండ్ స్ట్రీమ్‌లైన్ సోర్సింగ్ ప్రైసెస్ విత్ కరెంట్ బిజినెస్ పార్ట్నర్స్. అంటే ఎక్కడెక్కడ ఏ పార్ట్నర్స్ ఉన్నారు, ఏ బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు, ఏ న్యూ సప్లయర్స్ ఉన్నారు వరల్డ్ వైడ్‌గా అనేది చెక్ చేయటం. వాళ్ళతో కరెంట్ బిజినెస్ పార్ట్నర్స్‌తో రిలేషన్‌షిప్స్‌ని ప్రొవైడ్ చేస్తూ ఒక ప్రొడక్ట్‌ని కొనటం లేదా అమ్మటం జరుగుతుంది. ర్యాపిడ్‌లీ డిస్ట్రిబ్యూట్ ఇన్ఫర్మేషన్ అండ్ స్పెసిఫికేషన్స్ టు బిజినెస్ పార్ట్నర్స్. అంటే ఈ విధమైనటువంటి బిజినెస్ ఎన్విరాన్మెంట్‌లో బిజినెస్ పార్ట్నర్స్‌తో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారంట. ట్రాన్స్మిట్ ఎలక్ట్రానిక్ డ్రాయింగ్స్ టు మల్టిపుల్ సప్లయర్స్ సైమల్టేనియస్‌లీ. అంటే వివిధ రకాల సప్లయర్స్‌తో ఒకే విధమైనటువంటి ఆహ్, ఎలక్ట్రానిక్ గూడ్స్‌ని మనం ట్రాన్స్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. కట్ సోర్సింగ్ సైకిల్ టైమ్స్ అండ్ రెడ్యూస్ కాస్ట్ ఫర్ సోర్స్డ్ గూడ్స్. అంటే సైకిల్ టైమ్స్ అంటే తక్కువ టైంలో మనం తగ్గించుకోవచ్చు మన యొక్క ప్రొడక్ట్‌ని డిస్ట్రిబ్యూషన్ అచీవ్ చేసే టైంలో. అదేవిధంగా సోర్స్ అంటే గూడ్స్‌ని మనం తీసుకొచ్చే ప్రయత్నంలో గూడా కాస్ట్‌ని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ గూడా ఏంటంటే బయర్‌కి బెనిఫిట్స్. అదే విధంగా సెల్లర్‌కి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే సేల్స్ అంటే సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎక్స్‌పాండ్ మార్కెట్ రీచ్ అంటే మార్కెట్ యొక్క ఆహ్, విధానం అనేది పెరిగిపోతుంది. కాస్ట్ ఫర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ యాక్టివిటీస్ ఆర్ కట్టెడ్. అంటే కట్ అవుతాయి. అంటే సేల్ చేసేటప్పుడు మార్కెటింగ్ చేయాల్సినటువంటి అవసరాలు వీళ్ళకుండవను. అంటే కాస్టులు తగ్గిపోతాయి. షార్టెన్ ద సెల్లింగ్ సైకిల్. అంటే ఈ విధంగా అమ్మాలి, ఈ విధంగా అనాలి అనేటువంటి విధానాలను తగ్గించుకోవచ్చు. ఇంప్రూవ్ సేల్స్ ప్రొడక్టివిటీ. అంటే సేల్స్‌ని ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఉంటది. బిడ్డింగ్ ప్రాసెస్ ఆర్ ఇన్ స్ట్రీమ్ లైన్. అంటే వాటినన్నిటిని కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాసెస్‌ని మనం కంటిన్యూ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఈ మోడల్ సక్సెస్ అయినట్లే. నెక్స్ట్ చూడండి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఓరియెంటెడ్ మార్కెట్. అంటే మధ్యలో ఉన్నటువంటి థర్డ్ పార్టీ అన్నమాట. ఏ ఇంటర్మీడియేట్ కంపెనీ దట్ ఈస్ థర్డ్ పార్టీ
ఆర్ ఎస్టాబ్లిషెస్ ఏ మార్కెట్ ప్లేస్ వేర్ బిజినెస్ బయర్స్ అండ్ సెల్లర్స్ కెన్ మీట్. అంటే వీళ్ళు మీడియేటర్స్, అంటే అమ్మేవాళ్ళకి కొనేవాళ్ళకి మీడియేటర్స్గా పనిచేసే వాళ్ళే ఇంటర్మీడియేటర్స్ అంటారు. An intermediate company provides a common platform for both buyer and seller, where buyers place their request for quotation and sellers respond by bidding electronically. అంటే ఎవరెవరికి ఏ ప్రోడక్ట్స్ కొనాలి అవన్నీ కూడా కొటేషన్స్ రూపంలో ఇస్తారంట. అది సెల్లర్స్కి రెస్పాండ్ అయ్యి వాటిని బిడ్డింగ్ రూపంలో సెలెక్ట్ చేస్తూ ఉంటారు. బోత్ బయర్స్ అండ్ సెల్లర్ టేక్ బెనిఫిట్ ఫ్రమ్ ద ఇంక్రీజ్డ్ ఆప్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైసింగ్, క్వాలిటీ, అవైలబిలిటీ అండ్ డెలివరీ ఆఫ్ గూడ్స్. అంటే వీళ్ళిద్దరికి ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఏంట్లో ప్రైసింగ్లో కానీ, క్వాలిటీలో కానీ, అవైలబిలిటీ అంటే స్టాక్ అవైలబిలిటీ ఉందా లేదా అనే దానిలో కానీ, ఎప్పుడు డెలివరీ అవుతాయి గూడ్స్ ఆర్ సర్వీసెస్ అనేది మొత్తం కూడా ప్రొవైడ్ చేసేది ఎవరు అంటే ఇంటర్మీడియట్, దట్ ఈస్ థర్డ్ పార్టీ మెంబర్. ఓకే, ఆర్ థర్డ్ పార్టీ కంపెనీ. నెక్స్ట్, marketplaces can also offer auctions. These auctions can be organized by seller or by buyers. అంటే ఇక్కడ మనకి మార్కెట్లో ఈ టైప్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏం చేస్తారంటే ఆక్షన్స్ కూడా క్రియేట్ చేస్తారు ఇన్ బిట్వీన్ సెల్లర్ అండ్ బయర్. బయర్స్ కెన్ అచీవ్ చీపర్ పర్చేజ్ ప్రైసెస్. కొనేవాడు ఎప్పుడు కూడా తక్కువ ప్రైసెస్ కావాలనే ఉద్దేశంతో ఉంటాడు. సెల్లర్ ఆఫ్ స్పెషలైజ్డ్ ప్రొడక్ట్ కెన్ రియలైజ్ హైయర్ సెల్లింగ్. అంటే అమ్మే వ్యక్తి ఏమనుకుంటాడు, ఎప్పుడు కూడా హైయర్ సెల్లింగ్ ఎక్కువ ప్రైస్తో ప్రోడక్ట్ అమ్మాలి అని చూస్తాడు. కొనేవాడు తక్కువ కాస్ట్తో రావాలని చూస్తాడు. వాళ్ళిద్దరికీ కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేసేదే ఇంటర్మీడియట్ మార్కెట్ ప్లేస్. దిస్ మోడల్ రెడ్యూస్ ద నీడ్ ఆఫ్ అవర్ బయర్స్ అండ్ సెల్లర్ టు కాంటాక్ట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పొటెన్షియల్ పార్ట్నర్స్ ఆన్ దేర్ ఓన్. అంటే బయర్స్ కానీ సెల్లర్స్ కానీ వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ మోడల్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ B2B ఈకామర్స్. ఫైనల్గా B2Bలో ఉన్నటువంటి మూడిటి గురించి చెప్పుకున్నాం. దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే లోవర్ కాస్ట్ టు ఫైండ్ అండ్ సెలెక్ట్ సప్లయర్స్. అంటే కాస్ట్ తగ్గిపోతుంది అంటే సప్లయర్స్ని ఐడెంటిఫై చేయటంలో. బెటర్ నెగోషియేషన్స్ ఆఫ్ లార్జ్ ఆర్డర్స్. పెద్ద ప్రోడక్ట్ ఆర్డర్స్ మనం అప్లై చేసుకునేటప్పుడు అంటే ఏదన్నా వద్దు అనుకుంటే ఈజీగా మనం ప్రోడక్ట్ని నెగోటియేట్ చేయొచ్చు, అంటే వదిలేయచ్చు. గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ, అంటే ఏ విధమైనటువంటి విధానాలు ఉండవు. డైరెక్ట్గా మనకంతా ఇంటర్నెట్లో అవైలబిలిటీని చూపిస్తుంది. ఈజియర్ టు ఫైండ్ యూనిక్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. అంటే ప్రతి ప్రోడక్ట్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసేలాగా ఉంటుంది. లోవర్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇన్వెంటరీ కాస్ట్. అంటే కాస్ట్ తగ్గిపోతుంది, ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇన్వెంటరీ కాస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. బ్రాడర్ సెలెక్షన్, అంటే నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి నంబర్ ఆఫ్ కంపెనీ, నంబర్ ఆఫ్ మోడల్స్లో కనిపిస్తూ ఉంటుంది. సెలెక్షన్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో సెలెక్షన్, ఎక్కువ ప్రొడక్ట్స్ అవైలబిలిటీ ఉంటుంది, లార్జ్ స్పేస్ ఉంటుంది కాబట్టి సెలెక్షన్ కూడా ఎక్కువ ప్రొడక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ B2B సెల్లర్కి ఉపయోగాలు ఏంటి అంటే స్మాల్ ఆర్డర్ అగ్రిగేషన్స్, లోవర్ కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్, ఇంక్రీజ్డ్ కస్టమర్ లాయల్టీ, lower transaction cost, lower sales and marketing cost, reaching new customers and generating new revenues, reduce the process cost and of order management. ఇవన్నీ కూడా B2B సెల్లర్ యొక్క బెనిఫిట్స్. అదేవిధంగా ఇప్పటి వరకు చెప్పినటువంటి కామర్స్ యొక్క డిఫరెంట్ వేస్ మనం చూసాం. దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ మోడల్స్ చూద్దాం మనం. మోడల్స్ ఆఫ్ B2B కామర్స్. There are 3 architectural models of B2B e-commerce. These models are classified depending on who controls the market. అంటే మార్కెట్ ప్లేస్ని ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో దాని ఆధారంగా మనకి మోడల్స్ అనేవి క్లాసిఫై చేయడం జరిగింది. ఆ 3 మోడల్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. The B2B మార్కెట్ ప్లేస్ is generally controlled by the buyer. First one, the buyer. రెండోది సప్లయర్, మూడోది ఇంటర్మీడియట్. అంటే టోటల్ B2B బిజినెస్ టు బిజినెస్ మార్కెట్ ప్లేస్ని టోటల్గా కంట్రోల్ చేసేది 3 వ్యక్తులే. ఒకటి బయరు, ఇంకోటి సప్లయరు, మూడోది మీడియేటర్. ఫస్ట్ సప్లయర్ ఓరియంటెడ్ మార్కెట్ ప్లేస్. ఫాలోయింగ్ ఆర్ ద 3 architectural models used in B2B. First one, supplier. In this type of model, many buyers face few suppliers. అంటే బయర్స్ ఎక్కువ ఉంటారు,
సప్లయర్స్ తక్కువ మంది ఉంటారు. ఏ సప్లయర్ ప్రొవైడ్స్ ఏ కామన్ మార్కెట్ ప్లేస్ విచ్ ఈస్ యూజ్డ్ బై బోత్ ఇండివిడ్యువల్ కస్టమర్స్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ యూజర్స్. అంటే సప్లయర్ అనేవాడు కామన్‌గా మార్కెట్ ప్లేస్‌ని క్రియేట్ చేస్తాడు. దీన్ని కస్టమర్స్ ఉపయోగించుకుంటావారు. అదే విధంగా రిటైలర్ పర్సన్స్ అంటే బిజినెస్ యూజర్స్ కూడా యూజ్ చేసుకుంటారనమాట. దాన్నే హోల్‌సేల్ మార్కెట్ అంటాం. ఏ సప్లయర్ ఆఫర్స్ ఈ స్టోర్స్ ఫర్ సేల్స్ ప్రమోషన్. అంటే సప్లయర్ అనేది ఈ స్టోర్‌ని క్రియేట్ చేసి సేల్స్‌ని ప్రమోట్ చేస్తూ ఉంటాడు. దిస్ మోడల్ అలోస్ సప్లయర్ టు ఆఫర్ కస్టమైజ్డ్ సొల్యూషన్స్ అండ్ ప్రైసింగ్ స్కీమ్స్ టు ఫిట్ ద నీడ్స్ ఆఫ్ బయర్ బిజినెసెస్. అంటే కన్జ్యూమర్స్‌కి ఒకలాగా, అదే విధంగా బిజినెస్ బయర్స్‌కి ఒకలాగా ఈ యొక్క సప్లయర్ ఓరియెంటెడ్ అనే మార్కెట్ ప్లేస్ అనేవాడు కొంత అంటే అవైలబిలిటీని ఆ యొక్క బిజినెస్ యూజర్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. దాని యొక్క డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకి ఫ్యూ బయర్స్, అదేవిధంగా సప్లయర్స్ చూడండి, కొనేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. సప్లై చేసేవాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు. చూడండి, సప్లయర్స్ ఎలక్ట్రానిక్ స్టోర్, సప్లయర్స్ ప్రోడక్ట్ క్యాటలాగ్, కస్టమర్ ఆర్డర్ ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ సప్లయర్ ఓరియంటెడ్, సప్లయర్ మీద ఆధారపడుతున్నారు. అంటే సింగిల్ సప్లయర్ అండ్ మల్టిపుల్ బయర్స్. అంటే బయర్స్ ఎక్కువ ఉన్నారు, సప్లయర్ తక్కువ ఉన్నారు. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే కాస్ట్ పెంచేస్తారు ప్రొడక్ట్. ఎందుకంటే కొనేవాళ్ళు తక్కువ, ఎక్కువ ఉన్నారు. ప్రొడక్ట్ సప్లై చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఇది ఈ యొక్క సప్లయర్ ఓరియంటెడ్ మార్కెట్ ప్లేస్. నెక్స్ట్ బయర్ ఓరియంటెడ్ మోడల్. దీంట్లో చూడండి, ఇన్ దిస్ టైప్ ఆఫ్ మోడల్ ఫ్యూ బయర్స్ ఫేస్ మెనీ సప్లయర్స్. సప్లయర్స్ ఎక్కువ ఉంటారు, బయర్స్ తక్కువ ఉంటారు. ఏ బయర్ కెన్ ఎస్టాబ్లిష్ ఈ మార్కెట్ ఆన్ దిస్ ఓన్ సర్వర్. అంటే అప్పుడు బయర్ క్రియేట్ చేసుకుంటాడు ఈ మార్కెట్. ద బయర్ ఇన్వైట్ సప్లయర్స్ టు బిడ్ ఆన్ ప్రొడక్ట్స్ catalog. ఏ బయర్ కంపెనీ opens a bidding site. Big buyers with high volume purchase capacity create an e-marketplace for purchase and acquisition by starting a site on their own. అంటే ఇక్కడ బయర్స్ తక్కువ మంది, సప్లయర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ సప్లయర్స్ అనేవాళ్ళు ఆఫర్స్‌ని ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల బయర్స్‌కి బెనిఫిట్ అవుతుంది. అప్పుడు ఎక్కువ పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికోసం కొత్త మార్కెట్ ప్లేస్‌ని కూడా క్రియేట్ చేసుకుంటారు ఆన్ దేర్ ఓన్. ఇక్కడ దాని యొక్క డయాగ్రామ్ చూసినట్లయితే హియర్ బయర్స్ ఆర్ సింగిల్ అండ్ సప్లయర్స్ ఆర్ మెనీ, 1, 2, 3 అండ్ సో ఆన్. బయర్స్ రిక్వెస్టింగ్ ప్రొడక్ట్స్. అంటే బయర్స్ కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ యొక్క ఏంటి అవన్నీ. సప్లయర్ బిడ్ ఇన్ఫర్మేషన్. అంటే సప్లయర్ అనేవాడు మరి ఏం చేస్తాడు, ఎలాంటప్పుడు వాడు కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ బిడ్ రూపంలో తీసుకుంటాడు. అందుకనే బయర్స్ ఎలక్ట్రానిక్ స్టోర్. దిస్ ఈజ్ టోటల్లీ బయర్ ఓరియంటెడ్ మార్కెట్ ప్లేస్. నెక్స్ట్ ఇంటర్మీడియేటర్ ఓరియంటెడ్ మార్కెట్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ మోడల్ మెనీ బయర్స్ ఫేస్ మెనీ సప్లయర్స్. An intermediate company runs a marketplace where businesses, buyers and sellers can transact with each other. అంటే ఇక్కడ బయర్స్ ఎక్కువ మందే ఉంటారు, సప్లయర్స్ కూడా ఎక్కువ మందే ఉంటారు. అప్పుడు ఏ విధమైనటువంటి అంటే మీడియేటర్ ఏం చేస్తాడంటే కస్టమర్స్‌కి ఏం కావాలి, సప్లయర్స్ దగ్గర ఏమున్నాయి, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రొడక్ట్ క్యాటలాగ్, ఆ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది ఇంటర్మీడియట్ ఓరియంటెడ్ మార్కెట్ ప్లేస్. నెక్స్ట్ అసైన్మెంట్ రాయండమ్మా. ఈ క్వశ్చన్లో వాట్ ఈస్ B2B ఈకామర్స్, ఎక్స్ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్స్ రాయాలి. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ B2B ఈకామర్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ B2B ఈకామర్స్. అండ్ ఫైనల్గా ఎక్స్ప్లెయిన్ మోడల్స్ ఆఫ్ B2B ఈకామర్స్. ఈ మూడు కూడా B2B ఈకామర్స్లో క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్, మోడల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ యూనిట్లో ఇది ఎస్ఐ క్వశ్చన్ కూడా. ఓకే. నెక్స్ట్ రెఫరెన్స్ బుక్స్ డేవిడ్ విట్లీ, ఈకామర్స్, టాటా మెగ్రా-హిల్ 2000. నెక్స్ట్ బిజినెస్ బై పరాగ్ కులకర్ణి అండ్ సునీత జహీర్బన్కర్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. నెక్స్ట్ ఫైనల్గా థ్యాంక్ యూ.